హలో ఫ్రెండ్స్, నేను అమెజాన్ నుండి ఎలికా బ్రాండ్ వాళ్ళది 4 బర్నర్ ఆటో ఇగ్నిషన్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను. ఇది ఎలా ఉంది అని రివ్యూ చేశానన్నమాట. ఇది నేను తీసుకొని ఆల్రెడీ 1 మంత్ అవుతుంది. అండ్ దీని యూసేజ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ గ్యాస్ స్టవ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే 4 బర్నర్వి కూడా మనకి చాలా మోడల్స్లో వస్తాయి, పైన కింద అండ్ అట్లాస్ట్ ఇట్లాస్ట్ ఒకటే, అండ్ మధ్యలో మాత్రం ఆ పైన కింద అలా వస్తూ ఉంటాయి. అలా చూస్ చేసుకున్నప్పుడు ఏమంటే మనం ముందుది యూస్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం బ్యాక్ సైడ్ది యూస్ చేస్తుంటే దానికి వేడిది చెయ్యికి ముందు గ్యాస్ దానిపైన ఏదైతే పెట్టామో ఆ గిన్నె మనకి చేతికి తగలడం కానీ అలాంటి ఎట్ ఏ టైం అనేవి యూస్ చేయడానికి అవ్వదు. సో నేను అందుకని ఇలా ఈ షేప్లో వచ్చినవి తీసుకున్నాను అనమాట. ఇదేమంటే పర్ఫెక్ట్గా అంటే ఎట్ ఏ టైం మనం 4 కూడా యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసిన తర్వాతే చెప్తున్నాను. అంటే గిన్నెలు చిన్నవి పెట్టుకున్నా పెద్దవి పెట్టుకున్నా ఎట్ ఏ టైం కంఫర్టబుల్గా, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఏది ఉండదు. ఎట్ ఏ టైం 4 యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో మనకి పని త్వరగా అయిపోతుంది. సమ్మర్లో అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎట్ ఏ టైం 4 స్టవ్స్ యూజ్ చేసుకొని వంట చేసుకున్నట్లయితే 1 అవర్లో అయ్యేది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది వంట. అండ్ ఇది వచ్చేసి మనకు 5 ఇయర్స్ వారంటీ ఉంది. అండ్ చాలా ఇన్స్టలేషన్ కూడా పెద్ద ఏం లేదు. నార్మల్గా ఓపెన్ చేసి స్టవ్ పైన ఇవన్నీ స్టాండ్స్ సెట్ చేసుకొని బ్యాటరీ ఇచ్చారు ఒకటి. అది బ్యాక్ సైడ్ నేను ఇందాక ప్లేస్ చేసి చూపించాను కదా, అలా జస్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం స్టవ్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఒకటి ఏమంటే ఇక్కడ అది గ్లాస్ వచ్చింది కాబట్టి దానిపైన మనం కుకింగ్ చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదా, అప్పుడు వాటర్ పడకుండా చూసుకుంటే సరిపోతుంది. అంటే వేడిగా ఉన్నప్పుడు వాటర్ పడినట్లయితే అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా పడకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒకవేళ బ్యాటరీ పాడైపోయి గ్యాస్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వట్లేదు అని అన్నట్లయితే మనం నార్మల్గా లైటర్తో కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింపుల్గా ఏమంటే గ్యాస్ జస్ట్ తింపి లోపలికి బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది స్టవ్. తక్కువ ఎక్కువ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. కొత్త స్టవ్ కదా, నేను పాలు పొంగించి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్